కాపాడే దాంట్లో కూటమి ప్రభుత్వం చాలా కట్టుబడి ఉంది. కానీ నిన్నటి రోజున ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాజీ ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన గారికి అనర్హుడు పెట్టి ఏదైనా ఒక నోటిఫికేషన్ సిమ్స్లో 303 పోస్టులకు నోటిఫికేషన్ పడితే దాని మీద ఎవరో మీ అందరికీ ఒక ఆయన వాళ్ళ బంధువులకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళ తాతలకి ఇస్తున్నారు, వాళ్ళ అవ్వలకి ఇస్తున్నారు, ఏదో ఒకటి బుర్ర జల్లడం స్టార్ట్ చేశాడు. వీళ్ళకి ఏదన్నా ఒక నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామంటే వీళ్ళకి ఒప్పదు. గడిచిన ఒక 2 నెలల ముందు చూసాం, 1 నెల ముందు డిఎస్సి పోస్టులు వదిలితే 16,000 పోస్టులు వదిలితే దాని మీద ఒక వారం రోజుల పాటు నానా యాగి చేసి పెట్టారు. ఎంత చేశారంటే అంత చేశారు, ఏదో అయిపోయింది, ఏదో చేశారు, ఆ 16,000 పోస్టులు తీసేయాలని. ఏంటంటే వీళ్ళకి కడుపు మంట, నిరుద్యోగులకి ఉద్యోగాలు రాకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమిటంటే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడెక్కడో దేశ విదేశాలు రోజుల తరబడి తిరిగి కంపెనీలు తెచ్చి ఎక్కడెక్కడ యువతకి ఉద్యోగాలు ఇస్తుంటే వీళ్ళు ఆ ఉద్యోగాలు రానియకుండా ఏదో ఒకటి అడ్డుకోవడం. వీళ్ళకి యువతకి ఉద్యోగాలు రావడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ చేత గంజాయి అమ్మించాలి, గుట్కాలు అమ్మించాలి, వాటికి వాళ్ళని బానిసలు చేయాలి. బానిసలు చేసి ఎంతసేపు వాళ్ళ చుట్టూ తిప్పుకోవాలి, వాళ్ళ ఎలక్షన్లు వాడుకోవాలి, వాళ్ళ రౌడీజానికి వాడుకోవాలి. వీళ్ళు ఎవరన్నా బాగుపడితే వాళ్ళకి ఒప్పదు. ఇట్లా ప్రతి దాని మీద టీటీడీ మీద బురద జల్లడం. ఎందుకంటే తిరుపతి ప్రజలంటే కక్ష అతనికి. పోనీ గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఏమన్నా ఉద్యోగాలు తెచ్చారంటే అవి లేవు. చేపల మార్కెట్లు పెట్టడం, వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడం, అదే ఏదో పెద్ద ఉద్యోగాలు అంటే ఫీల్ అవ్వడం, ఇచ్చే 5,000కి వాళ్ళ చేత ఊడిగం చేయించుకోవడం. మేము ఈ డాక్టర్ పోస్టులో లేకపోతే సిమ్స్లో ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని, రోగులకి మెరుగైన సేవలు అందించాలని చెప్పి కొత్త పోస్టులన్నీ వదిలి యువతకి ఉద్యోగాలు ఇస్తుంటే వీళ్ళ వల్ల కాక, అది కరుణాకర్ రెడ్డి వల్ల కాక అల్లాడుతున్నాడు. ఎందుకంటే తిరుపతి ప్రజలన్నా, రాయలసీమ ప్రజలన్నా అతని కక్ష. 2 సార్లు చైర్మన్గా చేశాడు, ఒకసారి ఎమ్మెల్యేగా చేసావు. నువ్వేమన్నా ఇచ్చావా? ఒక్క పోస్ట్ అన్న టీటీడీలో ఇచ్చావా? సిమ్స్లో ఇచ్చావా? ఒక్కటి లేదే. పోనీ ఇట్లా గమ్మన ఇంట్లో కూర్చోకుండా 62,000తో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా కదలకుండా ఉండకుండా ఉన్నాడు. మొన్న ఇప్పుడు సర్వ్ చూసాం. ఈ సర్వ్లో మొత్తం 2,95,000 మంది ఓటర్లు ఉంటే 92,000 ఎగిరిపోయాయి. అంటే ప్రతి బూత్లో 200 నుంచి 300, 500 ఒక్కొక్క బూత్లో మొత్తం దొంగ ఓట్లు ఎక్కించింది. మీకు తెలుసు బై ఎలక్షన్స్లో ఎన్ని ఎక్కించారనేసి. దాని మీద నోరు మెదలడంలే. పోనీ అన్ని ఎక్కించుకున్నా కూడా ఏమన్నా చేశాడా, ఏమన్నా ఉద్ధరించాడా అంటే 62,000తో ఓడిపోయాడు. అయినా కూర్చోడు, ఏదో కుంటోళ్ళు వేసినట్లు వేసి ఏదో టైంలో మాట్లాడడము, బురద చల్లడము, టీడీ మీద కూర్చోవడం. నిన్న దళారీ వ్యవస్థ గురించి మాట్లాడాడు. తిరుమల ఆయనకి ఎవరికో టికెట్లు ఇవ్వలేదు, ఆయనకి ప్రోటోకాల్ ఇవ్వలేదని. గడిచిన 5 సంవత్సరాల్లో మాకేమి ఇచ్చారు మీరు? కనీసం దర్శనం చేయించారా? ప్రోటోకాల్ వద్దు, బ్రేకులు వద్దు, కనీసం దర్శనం కూడా కల్పించలా. ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఏదో పొరపాటు జరిగితే దానికి ఒక డిప్యూటీ సీఎంకి ఇవ్వలేదని చెప్పి దళారీ వ్యవస్థకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తానని చెప్పి దళారీ వ్యవస్థను పెంచి పోషించింది నువ్వు. కొండకు ఒక దళారీ, రెవెన్యూకి ఒక దళారీ, పోలీసుకు ఒక దళారీ, మున్సిపల్ ఆఫీస్కి ఒక దళారీ వ్యవస్థను పెంచి పోషించింది నువ్వు. వాళ్ళ ద్వారా కోట్లు సంపాదించింది నువ్వు. నువ్వు ఎన్ని మాట్లాడినా, నువ్వు ఎన్ని చేసినా మేము ఉద్యోగాలు ఇవ్వడం గ్యారంటీ. మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఉద్యోగస్తులు ఈ 3 సంవత్సరాల్లో ఇంకా కొత్త కంపెనీలు ఇంకా తెచ్చి ఉద్యోగాలు ఇవ్వడం తప్పదు. యువతకి వాళ్ళని మెరుగ్గా వాళ్ళ భవిష్యత్తుకు కానీ, వాళ్ళ కుటుంబ భవిష్యత్తుకు కానీ వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఉన్నత స్థాయిలో పెట్టడం గ్యారంటీ. నువ్వు ఎన్ని ఏడ్చినా ఇవి జరగవు. కాబట్టి కదలకుండా ఉండడం నేర్చుకో. ఇప్పటికీ 62,000, ఈసారి ఇంకా మించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దయచేసి నోరు మూసుకొని ఉంటే మంచిది, లేదంటే ప్రజలు నీకు ఇంకా బాగా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. ఇంతకుముందు లాస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పారు, కరుణాకర్ రెడ్డి కొడుకు ఇద్దరికి కూడా ఈసారి
తిరుమల జోలికి వచ్చిన, తిరుపతి ప్రజల జోలికి వచ్చిన, కూటమి నాయకుల జోలికి వచ్చిన నీకు తట్టా బుట్టా సర్ది పంపిస్తామని చెప్తున్నాం. ఆ మాట అయితే కట్టుబడి ఉంటాను. ఇది కూటమి నాయకుల సాక్షిగా చెప్తున్నాము. నిన్ను తట్టా బుట్టా సర్ది పంపించే వరకు మాత్రం వదిలిపెట్టాం. థ్యాంక్ యూ. చేస్తున్నారండి, ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. త్వరలో యాక్షన్ ఉంటుంది. ఎస్ఐఆర్లో మొత్తం 2,95,000 ఓట్లు ఉండేవండి. ఆ 2,95,000లో దగ్గర దగ్గర ఒక 50,000 నుంచి 60,000 ఓట్లు వీళ్ళు ఎక్కించున్నారు. కొన్ని షిఫ్ట్ ఉన్నాయి, కొన్ని డెత్స్ ఉన్నాయి, కొన్ని ఆబ్సెంటీస్ అవి ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. వీళ్ళు నికరంగా అయితే ఒక 50 నుంచి 60,000 ఓట్లు వీళ్ళు ఎక్కించున్నారు. ఒక్కొక్క ఇంట్లో 300, 400 ఒక్కొక్క డోర్ నెంబర్లో ఉన్నాయి. అన్నిటినీ ఇప్పుడు మొత్తం ప్రక్షాళన జరుగుతుంది. అన్నిటినీ తీసేయడం జరిగింది. నికరంగా ఇప్పుడు మిగిలింది వచ్చి 2,03,000 ఓట్లు మాత్రమే. 3,000 ప్రతిసారి మనకి 3 లక్షల ఓట్లు ఉంటే 50%, 55% మనకి పోలేదు కూడా ప్రతిసారి. మీరు చూస్తాను లాస్ట్ గడిచిన ఎలక్షన్స్ అన్నీ కూడా. అంటే ఈ మొన్న కూడా 60 లోపలే కదా అయింది. అంటే ఎన్ని ఎక్కించుకున్నా, ఎన్ని చేసుకున్నా వీళ్ళని ప్రజలు నమ్మరు. గమనించామండి. 24వ తారీఖు లిస్ట్ ఇస్తారండి. ఒక 5,000 డెత్స్ ఉన్నాయి. ఒక మొత్తం 38%, అది 62% మాత్రమే వజులు ఉన్నాయి. ఒక 5,000 చేంజ్ డెత్స్ ఉన్నాయి. 50,000 చేంజ్ షిఫ్ట్స్ ఉన్నాయి. ఇంకొక ఆబ్సెంటీస్ వచ్చి ఒక 30,000 దాకా ఉన్నాయి. మొత్తం 90,000 టోటల్, 92,000 టోటల్ 24వ తారీఖు ఇస్తాం. థ్యాంక్ యూ.